ప్లాటినా బండికి ఎన్నిసార్లు క్లచ్ ప్లేట్లు మార్చినా సరే అనుకూలమైనంత పికప్ లేదు. ఎఫ్జెడ్ వెహికల్ కి బాడీ వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో కన్నా పవన్ కళ్యాణ్ కొటేషన్ ఏంటో చెప్పండి. స్ప్రే బాటిల్ ఏది యూజ్ చేస్తే బాగుంటది, ఎంత కాస్ట్ అయితే మంచిగా ఉంటది. ప్రెజెంట్ అయితే మనం గ్రీస్ అనేది చేంజ్ చేసాం. అసలు ఆ గ్రీస్ అనేది అంత అనుకూలంగా ఉంటుందా? వర్క్ ఏం లేదు భయ. ఏదైతే నేను హెచ్ఎఫ్ లెక్స్ అయితే వచ్చింది, హెచ్ఎఫ్ లెక్స్ అయితే ఉదయం నుంచి అయితే చేశాను. ఏం చేశాను ఏంటంటే మళ్ళీ ఇక్కడ అక్కడ ఎందుకు ఒకేసారి వీడియో చూపిస్తారు, ప్లే చేస్తారు. ఓకే భయ్, ఈరోజు వర్క్ లో కానీ చూసుకున్న హెచ్ఎఫ్ లెక్స్ మనం 4 కప్పులు, అదేవిధంగా ముందర 4 స్ప్రింగ్లు, క్లచ్ అసెంబ్లీ, ఆయిల్ మార్చాము. ముందర 4 కాయిల్ సీల్స్ అది కానీ చేంజ్ చేసాం. ముందర సెక్షన్ అయితే అయిపోయింది. అటు పక్క క్లచ్ ప్లేట్లు, క్లచ్ అసెంబ్లీ చేంజ్ చేసాం. ఇటు పక్క టైమింగ్ అయితే చేంజ్ చేయాలి, బోయాన్ని పోయి వెనక బ్రేక్ షూస్ చేంజ్ చేయాలి, సైడ్ స్టాండ్ చేంజ్ చేస్తాను. వెనకాల బ్యాక్ షాకబ్దాలు బాగా వీక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వెళ్తూ భోజనానికి వెళ్తున్నాను కదా, షాకబ్దాలు ఎప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతాను. భోజనం నుంచి వచ్చే లోపల షాకబ్దాలు ఒక అటు ఇటు రెడీ అంటే ఎట్లా టైమింగ్ చేంజ్ వేయాలి కదా, ఈ లోపల టైమింగ్ చేసిన లోపల వెనకాల షాకబ్దాలు రెడీ అవుతాయి కాబట్టి మనం షాకబ్దాలు అటు ఇచ్చేసి వెళ్ళిపోతాం. టైమింగ్ చేంజ్ వేసిన తర్వాత వెనకాల బ్రేక్ షూస్ మధ్యాహ్నం వర్క్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే ట్యూబ్ లైట్లు కానీ చెప్పాను, నిన్నైతే వేయలేదు, టైం సరిపోక ఈరోజు అయితే వేసేస్తాను. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి రాగానే ఏంటంటే కొన్ని పార్సల్ ఉన్నాయి, ఒక 3 పార్సల్ అయితే వేయాలి. ఇప్పుడు గంట కొట్టినట్టుగా 4 గంటలకు అయితే లేయాల్సాడు. అందుకని భోజనాన్ని పోయి వచ్చి రావడం వల్ల అది వెళ్తూ ఈ కొరియర్కి వేసుకోవడం ఏదో ఒకటి చేయాలి. ఇంకా అంత మించిన అయితే మీకు చెప్పేదానికైతే ఇంకేముంది భయ, ఇంకేం లేదు. ఇక్కడ కానీ చూసుకుంటే మనం ఎగ్జాక్ట్గా 11:49కి ముందర 4 అయితే ఓపెన్ చేసాం, 1:49కి 4 అయితే ఫిట్ చేసి 1:36కి క్లచ్ కానీ ఓపెన్ చేసాం, 2:27కి క్లచ్ కానీ బిగించి మనం 2:39కి డైలీ వీడియో దగ్గర వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి జరిగిన ముందర 4లు, అదేవిధంగా ఏదైతే క్లచ్ ప్లేట్ అయితే వేసాం. ఇంకా మధ్యాహ్నం వర్క్ అనేది మీకు ఆల్మోస్ట్ చెప్పాను. టైమింగ్ చేయను, వెనకాల షాకబ్దాలు రీకండిషన్, వెనకాల బ్రేక్ షూలు అయ్యేదని చెప్పాను. మధ్యాహ్నం భోజనం పోయించిన తర్వాత అయితే చూస్తాను. ఇంకా నెక్స్ట్ మనం హైలైట్ లో దిగే ముందు ఏంటంటే ఏదైతే ఈ హెచ్ఎఫ్ డెలక్స్ అంటే కదా భయ, మనం అయితే ఒక గ్రీస్ మీకు బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుందా, ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి భయ. టైం చూడండి. నేను ఆల్మోస్ట్ మనం ఇంతమంది ఏంటంటే బ్లాక్ కలర్ గ్రీస్ వాడుతున్నాము. బ్లాక్ కలర్ గ్రీస్ అనేది ప్రెజెంట్ మనం తెచ్చి ఆయిల్ అంగడిలో బ్లాక్ కలర్ గ్రీస్ లేదు, ఇప్పుడు మంచి కంపెనీ రావడం లేదని చెప్పారు. ఈ కంపెనీ కానీ లాస్ట్ టైం ఎక్కడో కొనుక్కొచ్చాను, ఎక్కడో దీన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ బ్లాక్ కలర్ గ్రీస్ అయితే నేను తేవాలి. ఎందుకంటే ఈ గ్రీస్లో నాకు నేను అయితే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఎందుకనంటే ఈ బ్లాక్ కలర్ గ్రీస్ మనం 4 కప్పులు పెట్టినా సరే, వీల్ బేరింగ్లు పెట్టినా సరే, నెక్స్ట్ ఓపెన్ చేసేంత వరకు లోపల గ్రీస్ అనేది ఉంటుండింది. అంటే అది గడ్డగడ్డైనా సరే ఏదో విధంగా ఉంటుండింది. ఇప్పుడు ఏం చేశానంటే ఆల్మోస్ట్ మామూలు క్యాస్ట్రాలు ఏందో చెప్పాడు, నిన్న మర్చిపోయింది, నిన్నగా తెచ్చింది 80K అంట. కాస్ట్ కానీ చూసుకుంటే 290 రూపీస్ ఉంది గ్రీస్ అనేది. రెడ్ కలర్ గ్రీస్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కొత్త బండ్లు అంతా 4 కప్పులు కానీ ఎక్కడైనా సరే రెడ్ కలర్ గ్రీసే వస్తుంది. అందుకని చెప్పేసి అంటే ప్రజెంట్ మనం 4కి యూజ్ చేద్దాం, బాగుందంటే కంటిన్యూ చేస్తాయి. ఇది మనకి రేట్తో పని లేదు, అది 500 అయినా సరే మనం పెట్టి కొని వాడతా బండ్లకి. ఎందుకంటే కస్టమర్లు బాగుండేది ఇంపార్టెంట్, కస్టమర్ కాదు. 4 కప్పులు ఎక్కువ లైఫ్ వచ్చిందంటే మన వర్క్ మీద కస్టమర్కి నమ్మకం వస్తుంది కాబట్టి అందుకని దీని అయితే యూజ్ చేశాను. దీన్ని ప్రజెంట్ అయితే వాడుతున్నాను, చూద్దాం. ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను కంపల్సరీగా ఇంతకుముందు ఏదైతే బ్లాక్ కలర్ గ్రీస్ వాడుతున్నానో అదే గ్రీస్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. డబ్బా ఎడబెట్టాను, ఎడబెట్టేసి మర్చిపోయి కింద పడిపోయింది. ఆ డబ్బా కానీ తీసుకొస్తాను. ఈ గ్రీస్ కానీ ప్రజెంట్ అయితే మనం హెచ్ఎఫ్ లెక్స్ పెట్టాను. దీనికి అనేది 4 కప్పులు ఎలాంటి లైఫ్ వస్తుంది అంటే 4కు అర్థమైపోద్ది. అంటే దాని ఊరికే సౌండ్ క్రియేట్ చేయడం, 4కి స్టక్ అవ్వడం, అలా బట్టి ఏంటంటే గ్రీస్ అనేది అంతగా కన్వీనియంట్గా లేదు. లేకపోతే వీల్ బేరింగ్లు పెట్టామనుకో తొందరగా ఆ గ్రీస్ అనేది ఆ హీట్కి కరిగిపోయి ఆయిల్ రూపంలో బయట వచ్చేస్తుంటుంది. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా సరే నేను గ్రీస్ కంటిన్యూ చేయను. అందుకని బ్లాక్ గ్రీస్లో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. మనకు బేరింగ్లు పెట్టినా సరే అది కరిగిపోయి వచ్చేయడం అంటే లేదు, అది ఒక గోంగూర లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ గ్రీస్ కానీ చెక్ చేసే కొద్ది పల్సంగా ఉంది, కరిగిపోయేగా ఉంది. అదే ఒరిజినల్ గ్రీస్ కాబట్టి క్యాషువల్ పవర్ కాబట్టి మనకి స్టాండర్డ్గా నిలబడద్దని ఒక ఆలోచనతో నేను ప్రజెంట్ అయితే క్యాషువల్ యూజ్ చేస్తాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, మనం గ్రీస్ విషయంలో ఆయిల్ విషయంలో కాంప్రమైజ్ కాం, ఎందుకంటే కస్టమర్కి అక్కడే లైఫ్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఓకేనా, ఇది గ్రీస్ సంగతి అయితే. ఓకే చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనం గ్రీస్ ఏంటంటే మనం పెట్టిన గ్రీస్ అనేది ఎక్కువ రోజులు బేరింగ్ కొనాలి. ఎందుకంటే బేరింగ్ అనేది తిరుగుతూ హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్కి కొన్ని గ్రీస్ అనేది కరిగిపోద్ది. గ్రీస్ కరిగిపోయిందంటే వీల్ బేరింగ్స్ అనేది తొందరగా పోతుంటాయి. కాబట్టి నేను గ్రీస్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే బేరింగ్ లైఫ్ కాపాడేది గ్రీస్ కాబట్టి ఆ గ్రీస్ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఇదైతే క్యాష్ అయితే తెచ్చాను, చాలా బాగుంటుందని చెప్పారు. ఏదైనా సరే మనం బాగుంటుందంటే 4 మీద పెట్టి నాకి చూడం కదా, బండికి పెట్టిన తర్వాత బేరింగ్లో గ్రీస్ అనేది ఆ హీట్ అనేది ఎంత భరిస్తుంది, అది ఆయిల్ కరిగిపోయి బయట వచ్చేస్తుంది అనేది తెలిసిన తర్వాత మనకి బాగుందని అని చెప్తాం. మనకి ఏముంది, అమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే బాగుంటుంది అంటారు. బాగుంటుంది 4 పెట్టి నాకేరట, బాగుంటుంది తెలిసేదానికి. అందుకేంటంటే ఏదైనా మెకానిక్ వాడి చూసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ హైలైట్స్లో కానీ చూసుకుంటే హైలైట్స్లో మనకి ప్లాటినా బండి పికప్ అనేది ఫుల్ డేట్లో ఉంది. భయ ఇక్కడ ప్లాటినా కాదు, మీ క్వశ్చన్ నేను పిక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మందికి పికప్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది మా బండి పికప్ లేదు
పికప్ అంటారు. ఇక్కడ పికప్ ఉండాలంటే కంపల్సరీగా మీ బండిలో క్లచ్ ప్లేట్లో ఒకటే డిపెండ్ అయి ఉండదు భయ్య. కంపల్సరీగా ఏంటంటే కార్బొరేటర్ డిపెండ్ అయింది, పవర్ డిపెండ్ అయింది, సైలెన్సర్ ఏమన్నా బ్లాక్ అయిపోయినా సరే ఆడ పికప్ అనేది పడిపోద్ది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా పికప్ తగ్గింది అంటే ఏ మెకానిక్ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం చెప్పలేదు. మీరు మెకానిక్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి పికప్ అనేది ఎందుకు తగ్గింది, ఏ రీజన్ మీద తగ్గింది, క్లచ్ ప్లేట్లా, కార్బొరేటరా, పవరా, సైలెన్సరా ఏందనేది చెక్ చేయించుకోవాలి. చెక్ చేసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఎంత వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా చెప్పమంటే ఏ మెకానిక్ చెప్పలేదు. ఎవరైనా చెప్తారు క్లచ్ ప్లేట్ చేంజ్ చేసుకోమని చెప్తారు, లేకపోతే క్లచ్ అసెంబ్లీ వేయగమంటారు. నేను కానీ అయ్యే మీకు చెప్పాల్సింది. అయితే ఇక్కడ మెకానిక్ పికప్ తక్కువ ఉన్నంగా మెకానిక్ని కాంటాక్ట్ అయ్యి మీరు మెకానిక్ అయితే చూపించుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎఫ్జెడ్ వెహికల్ ఫుల్ బాడీ వైబ్రేషన్. భయ ఇక్కడ బాడీ వైబ్రేషన్లో కానీ చాలా మంది చెప్తుంటారు అన్న మా పల్సర్ వైబ్రేషన్ వస్తుంది, మా స్పెండర్ వైబ్రేషన్ వస్తుందంటే బాడీ అనేది మొత్తం ఫిట్టింగ్లో ఉన్నది. ఏ విధంగా కొంతమంది ఏంటంటే బాడీ అనేది ఫుల్ ఓవర్టేక్ చేస్తారు, రబ్బర్స్ ఉన్న ప్లేస్లో రబ్బర్స్, దానికి సంబంధించిన బుష్ ఉంటాయి, ఆ బుష్లన్నీ వేసి బిగిస్తే బండి వైబ్రేషన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా బండికి ఏంటంటే సైలెన్సర్ మీద కాలు పెడితే వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ సైలెన్సర్ పోకూడదు అని చెప్పేసి బుష్ లెంత్ కట్ చేసేసా. అది మనం చేతులారు చేసిన ప్రాబ్లమ్స్. అలా ఏంటంటే ప్రతి మెకానిక్ బండి వైబ్రేషన్ వస్తుందంటే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ అని చెప్పలేరు. ఎందుకు వస్తుంది అనేది కానీ దీన్ని కానీ చెక్ చేయాల్సి వస్తుంది. మెకానిక్ పనిలో చాలా వరకు చెక్ చేసి చెప్పేవి ఉంటాయి, డైరెక్ట్గా చెప్పేవైతే ఏముండదు. మీ ఎఫ్జెడ్ వెహికల్లో వైబ్రేషన్ వస్తుందంటే వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుంది ఏంది అనేది మీరు చెక్ చేయించుకోవాలి. ఓకేనా, చెక్ చేయించుకుంటే అది ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో కొటేషన్ అయితే చూపించాను అని చెప్పారు. చూపించడం కదా డైరెక్ట్గా వీడియో ప్లే చేస్తారు, చూసేయండి. ఓకే బ్రో, కొటేషన్ అయితే చూడు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆల్మోస్ట్ తొందరలో ఈ ఫోటో కానీ తీసేసి ఏరియా టైప్ ఫోటో అయితే ఫిక్స్ అయ్యాను. ఆసియా బలం ఉన్నోడికి గెలుపు ఓటములు ఉండవు, కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది అంతే. ఓకేనా, ఆసియా బలం ఉన్నోడికి గెలుపు ఓటములు ఉండవు, కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే భయ్, చూసారు కదా. మనకేంటంటే ఇది మా ఫ్రెండ్ చెప్పారు ఈ కొటేషన్ అనేది. మీకు ఏ సినిమాలో వకీల్ సాబ్లో కనబడుతుంది ఈ డైలాగు, ఆ డైలాగ్ అది యాడ్ చేయించాను. నేను తొందరలో దీన్ని కానీ తీసేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు కానీ చూస్తే వీడియో మీద ఇక్కడ హరి మెక్ అని పడిపోయింది. ఓకేనా, హరి మెక్ అనే మొహం మీద హెడ్ మీద అలా వస్తుంది కాబట్టి ఈ ఫోటో ఇక్కడ నుంచి తీసేసి కొద్దిగా కిందకి డౌన్ చేసి వేద్దామని ఫిక్స్ అవుతున్నాను. ఇంకా పైకి లేచిన టీవీ అడ్డం ఉంది కాబట్టి ఇక్కడ పడదు, ఇక్కడ అంత స్పేస్ లేదు. కొద్దిగా కిందకి డౌన్ చేసి ఆ వాటర్ మార్క్ ఏదైతే హరి మెక్ ఉందో అది పడకుండా ఇంకొద్ది కిందకి ఇంకో ఫ్లెక్స్ ఉంది నాకు ఆల్రెడీ, దాంట్లో నా ఫోటో కానీ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి అది దీన్ని తీసేస్తాను. ప్రతిసారి వాటర్ మార్క్ పడినప్పుడు నేను ఫీల్ అవుతున్నా, అందుకని దీన్ని తీసేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ ఏం తీసుకుంటే అన్న మీరు వీల్స్కి స్ప్రే బాటిల్ యూస్ చేస్తారు కదా 100 రూపీస్ది, అది ఏది యూస్ చేస్తే బాగుంటుంది ఏంది అనేది. భయ అసలు బండికి స్ప్రే బాటిల్ అనేది ఎక్కడ యూస్ చేయకూడదు. ఓన్లీ జస్ట్ వీల్స్కి తప్పితే మీరు సైలెన్సర్ మీద కానీ, ఇంజిన్ మీద కానీ, బాడీ మీద కానీ ఇంకెక్కడ యూస్ చేయకూడదు. సైలెన్సర్ మీద హీట్ చేశారనుకో హీట్కి కాలిపోద్ది. ఏదో వెనకాల సెక్షన్లో కావాలంటే యూస్ చేసుకోవచ్చు కానీ సైలెన్సర్, ఎందుకంటే అంత హీట్ తగలదు కాబట్టి లోకల్ సైలెన్సర్ అయితే అక్కడ కానీ యూస్ చేయకుండా మంచిది. ఎందుకంటే అది హీట్కి కొద్దిగా ఉడకద్ది. ఉడికినప్పుడు ఎప్పుడైతే మట్టి ఎత్తుకుంటుందో మట్టి అలాగే ఉండిపోద్ది. నేను చాలా వెహికల్స్లో అబ్జర్వేషన్ చేశాను, చాలా మంది ఇంజిన్లు కొట్టేసి ఉంటారు. అదేమవుతుందంటే ఇంజిన్ ఉడికిన తర్వాత దుమ్ము అతుకంగానే అలా మట్టిలాగా పేరుకుపోద్ది. అందుకని ఎవరు స్ప్రే బాటిల్ యూస్ చేయకండి. అంతగా యూస్ చేయాలనుకుంటే ఓన్లీ అలై వీల్స్ బ్లాక్ కలర్ అనుకుంటే బ్లాక్ కలర్ వరకు అలై వీల్స్ వరకు కొట్టండి. ఇంకా ఎక్కడ కొట్టబాపండి, బండి అనేది గలీజ్ అయిపోద్ది. చాలా మంది ఏంటంటే స్ప్రే బాటిల్ కొట్టేస్తుంటారు నట్లు బోళ్ళ మీద హైట్ల మీద. అలా కొట్టకూడదు. బండి అనేది ఎంత డల్లుకున్నా సరే అలాగే ఉండడం మేలు. కానీ ఈ స్ప్రే బాటిల్ తీసుకొచ్చి కొట్టడం వల్ల ఇంకా బండి మీకు హైలైట్ కనబడచ్చేమో కానీ బండి లైఫ్ తగ్గిపోద్ది. లైఫ్ అంటే ఏంటంటే అది ఒక వేస్ట్ బండి లాగా అయిపోద్ది. అందుకని ఎవరు స్ప్రే బాటిల్ అయితే యూస్ చేయకండి. ఓకే భయ్య, టోటల్గా ఇది మనం చేసింది ఈరోజు డైలీ వీడియోలో కొన్ని కామెంట్స్ అది, అదేవిధంగా హెచ్ఎఫ్లెక్స్ అయితే నేను మధ్యాహ్నం అయితే మీకు చెప్పినట్టుగా ఏది రెడీ చేస్తాను. ఇంకా అందరూ మీకు చెప్పేది ఏం లేదు భయ్య. మనం నిన్నటి వీడియో లాగా అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. ఇంకా అందరి మిమ్మల్ని అడిగేది అయితే ఏం లేదు, మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకే నేను బాయ్ బాయ్.